హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ రిమైన్స్ ఛానల్. సో ఫస్ట్ వీక్ అయిపోయింది అండ్ బిగ్ బాస్ సీజన్ 8 కాబట్టి టాప్ 8 కంటెస్టెంట్స్ ఎవరు నా ఒపీనియన్ టాప్ 8 కంటెస్టెంట్స్ ఎవరు చెప్తాను. ర్యాంక్ 8 నుంచి ర్యాంక్ 1 దాకా. వీడియో చూడకముందే పాజ్ చేసి ఒకసారి మీ టాప్ కంటెస్టెంట్ ఎవరో కింద కమెంట్ చేయండి. తర్వాత ఎన్ని మ్యాచ్ అనేది చూద్దాం. టాప్ 3 కూడా కమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో టాప్ 8 నేను దీంట్లో ఇది ఫస్ట్ వీకే, దీంట్లో చాలా చేంజెస్ ఉంటాయి. బట్ ఈ వీక్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన విధానం అండ్ ఈ వీక్ లో స్క్రీన్ స్పేస్ వచ్చింది అండ్ ఈ వీక్ లో నాకు ఎవరు బాగా అనిపించారు అన్ని కలిపి టాప్ 8 చేస్తాను. సో 8th పొజిషన్ లో కిరాక్ సీత. సో తను ఫస్ట్ 3-4 డేస్ అంత స్ట్రాంగ్ గా లేదు, యాక్టివ్ గా లేదు. బట్ లాస్ట్ 2-3 డేస్ అయితే బాగానే పాయింట్స్ చెప్పింది అండ్ ఈవెన్ నామినేషన్స్ అప్పుడు కూడా బాగానే పాయింట్స్ చెప్పింది. అండ్ మొన్న అభయ్ నవీన్ తో జరిగిన గొడవలో కూడా నాకు సీతదే ఎక్కువ పాయింట్స్ వ్యాలిడ్ అనిపించింది. నాగార్జున గారు కాదని చెప్పినా కూడా నాకైతే అలాగే అనిపించింది. కాబట్టి కిరాక్ సీత 8th పొజిషన్ లో కనిపించింది. నెక్స్ట్ 7th విష్ణుప్రియ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ తో వచ్చింది. బట్ ఈ సీజన్ లో ఇప్పటిదాకా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. గొడవలు జరుగుతున్నా కూడా తన వరల్డ్ లో తను ఉంది, డాన్స్ చేసుకుంటా ఉంది, యోగా చేసుకుంటా ఉంది, పెద్ద ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. నిన్న సోనియాతో జరిగిన గొడవ ఒకటి కూడా స్టార్ట్ అయింది. అది కూడా సోనియా సైడ్ నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది. సోనియా అంత రియాక్ట్ అవ్వకుండా ఉంటే అసలు విష్ణుప్రియకి ఆ స్క్రీన్ కూడా వచ్చేది కాదు. సో దానివల్ల విష్ణుప్రియ నాకు 7th పొజిషన్ అయితే నాకు అనిపించింది. నెక్స్ట్ అభయ్ నవీన్ 6th పొజిషన్. అందుకని అభయ్ నవీన్ కూడా చాలా మంచి పాయింట్స్ చెప్తున్నాడు. ముందు ఎక్కువ మంది తెలియదు బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవ్వక ముందు, బట్ కొంచెం వ్యాలిడ్ పాయింట్స్ లాజికల్ గా మాట్లాడుతుంది. అందరికన్నా ఎక్కువ శేఖర్ భాష తర్వాత నాకు అభయ్ నవీన్ అనిపించింది. అండ్ చాలా సెటిల్డ్ గా ఉన్నాడు. పెద్ద ఎక్కువ ఇష్యూస్ లేవు. నిన్న చేత దాంట్లో కొంచెం నెగిటివ్ అయినా కూడా మిగతా విషయాల్లో అన్నింటిలో పాజిటివ్ గా ఉన్నాడు. సో అభయ్ నవీన్ 6th పొజిషన్. 5th యష్మి క్లాన్ లీడర్ అయింది. కొంచెం లక్ ఉన్నా కూడా క్లాన్ లీడర్ అయితే అయింది. గేమ్ ని ముందుకైతే తీసుకెళ్తా ఉంది. కొన్ని గొడవలు జరుగుతున్నాయి తన వల్ల, యష్మి కొన్ని ఎనిమీస్ కూడా వచ్చారు, కొంతమంది ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో కొంచెం ఇంపాక్ట్ అయితే ఎక్కువ క్రియేట్ చేస్తూ ఉంటుంది యష్మి. సో యష్మి అయితే 5th పొజిషన్ అయితే నా ఒపీనియన్ లో 5th పొజిషన్. నెక్స్ట్ నిఖిల్ 4th. నిఖిల్ సీజన్ స్టార్టింగ్ లో అందరూ ఫస్ట్ పొజిషన్ లో ఉంటారనుకున్నారు. బట్ నిఖిల్ ఫస్ట్ లో కొంచెం డామినేట్ చేసినట్టు అనిపించింది. దాని తర్వాత మరీ మెలోడ్ అయినట్టు అనిపించింది. న్యూట్రల్ పొజిషన్ ఇంకా వచ్చినట్టయితే అనిపించలేదు. కానీ నిఖిల్ ఖచ్చితంగా పొటెన్షియల్ అయితే ఉంది. ఇప్పటిదాకా వచ్చిన వైల్డ్ కార్డ్స్ లేకుండా ఉంటే ఖచ్చితంగా టాప్ 5 100% నిఖిల్ వెళ్ళే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మనం అంతకుముందు అమర్ కూడా చూసాం. ఫస్ట్ చాలా చాలా లో ఉండి తర్వాత పైకి వచ్చాడు. నిఖిల్ కూడా అంత లో అయితే లేడు అమర్ అంతా. సో ఇంకా పైకి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి ఈ వారానికి అయితే నిఖిల్ 4th పొజిషన్ లో ఉన్నాడు. తర్వాత నాగమణికంట 3rd పొజిషన్. నాగమణికంట ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 ని ఇలా స్ప్లిట్ చేశాడు, పోలరైజ్ చేశాడు. కొంతమందికి నచ్చి కొంతమందికి నచ్చకుండా, సింపతియా కాదా అని. సో మొత్తం పోలరైజ్ చేశాడు. బట్ లాస్ట్ 2-3 డేస్ లో పెద్ద ఎక్కువ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. ఫస్ట్ నామినేషన్స్ అప్పుడు మాత్రం ఎక్కువ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు. గొడవ జరిగింది, విక్ తీసేదాకా ఉంది. విక్ తీసిన తర్వాత నుంచి మళ్ళీ నార్మల్ గా మెలోడ్ అయ్యాడు. అది మంచిదే. పల్లవి ప్రశాంత్ కూడా అలాగే అయింది గ్రాఫ్. సో బట్ ఎలా అవుతుందో చూద్దాం. బట్ ప్రస్తుతానికి అయితే 3rd పొజిషన్ లో కనిపించింది. మీకు అనిపించింది కింద కమెంట్ చేయండి. 2nd పొజిషన్ సోనియా అక్లా. చాలా గొడవలు జరుగుతున్నాయి, ఆర్గ్యుమెంటేటివ్ స్కిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అందరికన్నా బాగా మాట్లాడుతుంది. హౌస్ మేట్స్ అందరికీ ఒక భయం క్రియేట్ చేసింది. తనకి ఎగెనిస్ట్ వెళ్ళకూడదు అని భయం అయితే క్రియేట్ చేసింది. అది చాలా సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళ కన్నా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం తప్పు. తన వల్ల అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయినట్టు క్లియర్ గా అనిపించింది. అండ్ నిఖిల్ కూడా సోనియాకి అంతకుముందు ఇప్పుడు ఎగెనిస్ట్ వెళ్ళడానికి కూడా భయపడుతున్నాడు. అందరూ భయపడుతున్నారు. సో సోనియా బయట నుంచి వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత యాక్చువల్ విషయం చెప్పిన తర్వాత సినారియో మొత్తం మారుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ సినారియోలో ఇప్పటికీ సోనియా కూడా నా నెంబర్ 2 పొజిషన్ లో ఉంది. సో నెంబర్ 1 శేఖర్ భాష. హౌస్ లో మొత్తం కొంచెం ఎంటర్టైన్మెంట్ వచ్చింది. ఆ వన్ లైనర్స్, ఆ జోక్స్, కొన్ని కుళ్ళు జోక్స్ ఉన్నా కూడా ఎంతో కొంత నవ్వుకునేలా చేసింది అయితే శేఖర్ భాష. ఆర్గ్యుమెంటేటివ్ స్కిల్స్ కూడా చాలా బాగా అనిపించింది. మొన్న హౌస్ మేట్ పనులు చేయని విషయంలో కూడా ఇచ్చిన లాజిక్, అంటే మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మనీ అకౌంట్ యూజ్ చేస్తాం కదా, అలాగే మనం ప్లేట్ మనం పెట్టుకోవాలన్న అన్నది సెంటెన్స్ కానీ ఇలాంటి సెంటెన్స్ అన్ని చాలా ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాయి. కొంతమంది అందరికీ నచ్చేలా చేస్తాయి. సో శేఖర్ భాష నా ప్రస్తుతం ఈ వారంలో అయితే నా నెంబర్ 1 పొజిషన్ అయితే ఉన్నాడు. ఇవి నా 8 to 1 ర్యాంకింగ్స్. మీవేంటో కూడా కింద కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ గుడ్ డే.